అందమైనవియు బలిసినవినైన 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచూ జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచూ ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏట్లో నుంచి వచ్చినటువంటి ఆవులు కనబడ్డాయి. మొదట చూపునకు వికారమైనటువంటి 7 ఆవులు, తర్వాత బలిసినటువంటి 7 ఆవులను మనం గమనించాలి. ఇది మొదటి కళ. రెండవ కళ ఏమో వెన్నులు. ఈ బలిసినటువంటి 7 ఆవులు ఒడ్డున ఉన్నాయి. తర్వాత బక్క చిక్కినటువంటి 7 ఆవులు వాటి వెనక వచ్చాయి. ఏం చేశాయి? బలిసినటువంటి 7 ఆవులను బక్క చిక్కినటువంటి 7 ఆవులు మింగేశాయి. ఆ తర్వాత మనం చూస్తే 20-21 వచనాలు మనం గమనిస్తే అక్కడుంది, చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశను. అవి వాటి కడుపులో పడిను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, ఫరోకు వచ్చినటువంటి కలలో 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసినటువంటి ఆవులు. బలిసినటువంటి ఆవులను బక్క చిక్కినటువంటి ఆవులు మింగేశాయి. ఇప్పుడు బక్కగా ఉన్నటువంటి కడుపు ఎక్కడో లోపల ఉంది. అంత తిన్న తర్వాత కొంచెం అన్నా పైకి రావాలిగా. ఒక్కొక్క బక్క చిక్కినటువంటి ఆవు ఒక్కొక్క బలిసిన ఆవును తిన్నా కూడా వాటి కడుపులు అలాగే ఉన్నాయి. అవి చూపునకు తినకముందు ఎలా వికారముగా ఉన్నాయో తిన్న తర్వాత కూడా వికారంగానే ఉన్నాయి. గమనించండి దేవుని బిడ్డలారా, ఏటిలో నుంచి వచ్చినటువంటి 14 ఆవులు గమనించాలి మనం. అక్కడ ఏట్లో నుంచి ఒడ్డుకొచ్చేసి అక్కడ మేస్తూ ఉన్నాయి. మేత మైదానంలో మేస్తున్నాయి. ఎక్కడ మేసేది చెప్పండి? మైదానంలో మేస్తున్నాయి. మైదానంలో మేస్తున్నటువంటి ఆవులు ఈ రెంటిని, అంటే 2 గుంపుల వాటిని మనం చూస్తున్నప్పుడు బక్క చిక్కినటువంటివే బలిసిన వాటిని మింగేశాయి. అయినా కూడా వాటి రూపం మాత్రం మారలేదు. ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా చెప్పాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. భుజించేసరికి అవి నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలగజేశాయి. అంటే నేను బలపడ్డాను, నేను బలంగా ఉన్నాను, నేను వాటిని తిన్న తర్వాత అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పుకున్నటువంటి 7 ఆవులను, బలిసిన 7 ఆవులను బక్క చిక్కినటువంటి 7 ఆవులు మింగేసినా కూడా వాటి డొక్కలు మాత్రం పైకి రాలేదు. అవి పుష్టిగా లేవు. అవి వికృత రూపంలోనే ఉన్నాయి. ఈ రోజున్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు దొరుకుతున్నటువంటి కాలం ఇది. ఏ కాలం? వాక్యము సమృద్ధిగా దొరికే కాలం. కొన్ని ప్రాంతాల్లోనైతే వాక్యము నిర్బంధించేశారు. వాక్యము చెప్పకూడదని వారికి హద్దులు నియమించారు. ఇంత మునుపు కరపత్రాలు పంచేటటువంటి స్వేచ్ఛ ఉండేది. పెద్ద పెద్ద మైకు హారన్లు పెట్టి కోటాలు పెట్టేటటువంటి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు అవన్నీ హరించిపోయాయి. వాక్యము అంత సులువుగా చెప్పడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఎవరైనా సైలెంట్గా కరపత్రిక ఇచ్చినా, వీధిలో పబ్లిక్ మీటింగ్ కాకుండా ఇంటింటికి వెళ్ళి వాక్యాన్ని చెప్పినా ఎవరైనా చూస్తే మొత్తం ఊరంతా చెప్పేసుకుంటున్నారు. అందరికీ చెబుతున్నారు, ఇదిగో మత ప్రచారం చేస్తున్నారు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనకు దగ్గరకు రాలేదు కదా. నీ వరకు, నా వరకు, మన వరకు రాలేదు. కొన్ని చోట్ల మందిరాలు మూసేశారు, ప్రార్థనలు జరగడానికి వీల్లేదని చెప్పి. చర్చి కట్టాలంటే పర్మిషను, అదే
ఏ పర్మిషన్ లేవు. వాళ్ళు ఏ కార్యక్రమాన్ని పెట్టుకోవచ్చు, పోలీసులు కాపలా ఉంటారు, కానీ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే పోలీస్ శాఖ వారి పర్మిషను. వాళ్ళు ఎన్ని రోజులైనా గోల్ చేసుకోవచ్చు, ఏది రోడ్డు మొత్తం కట్టవచ్చు మైకులు. ఒక్క దగ్గర ఒక బాక్సు 2 బాక్సులు పెట్టి చెప్తే మాకు నిద్ర ఉండలేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అనేక మంది గొడవకు వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు దేవుని వాక్యం దొరుకుతుంది విరివిగా. ఈ వాక్యము దొరికేటటువంటి ఈ రోజుల్లో మనము వాక్యాన్ని సంపాదించుకోకపోతే, అంటే వాక్యాన్ని సంపాదించుకోవటం అంటే మనం భుజించాలి, మనం తినాలి, తిని మనం బలపరచబడాలి. స్తోత్రం. మనము రోజున తెల్లవారుజామున ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన పెడుతున్నాం. ఎన్ని రోజులు అయి ఉంటుంది? బహుశా నెల పైన అయిందా అమ్మా? గట్టిగా చెప్పండి. 2 నెలలు అయిందా? 2 నెలల నుండి ప్రతిరోజు నేను 3ంటికి లేస్తా. ఇదంతా ఊడ్ చేసి చాపేసి ఇదంతా లైన్ చేసుకొని నేను సిద్ధపడి ప్రార్థన చేసుకొని వచ్చి కూర్చొని బైబిల్ రీడింగ్ చేసుకుంటూ ప్రార్థనలో మీ అందరికంటే ముందు నేనే వస్తాను. వాక్యం విరివిగా ప్రకటించబడే కాలం కాబట్టి ప్రకటించాలని. కానీ ఈరోజు ఉదయంతో ఆపేసేసాం. ఇంకా రేపు మీరు వచ్చినా ఉండదు ప్రార్థన. ఎందుకు ఆపేసాం తెలుసా? దొరికే కాలంలో మనము సంపాదించుకోలేకపోతున్నాం కాబట్టి ఆపేసాం. అంటే మనల్ని మనం బలపరుచుకోవడానికి మనకు శక్తి లేదు, బలపరుచుకోవడానికి మనకు ఆసక్తి లేదు. ఇంత అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? మనం ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనము సమీపించి మనం బలపరుచుకోవాలి. నాకు అవసరం ఏముంది అన్నట్టుగా ఉంటే ఇంకెవరికి అవసరం? ఎంత ప్రయాసం తెలుసా? మొన్న ఎక్కడో ప్రార్థనకి వెళ్ళా, మా నిస్సి నేను ఇద్దరం వెళ్ళినాం. నిస్సి పాట పాడుతుంది, నేను కంజర కొడుతున్నా. కంజర కొట్టుకుంటే నిద్రపోతున్నా అంట. నాకు తెలియలే. నిద్రపోతే ఏమైంది? తాళం మారిపోద్ది. వచ్చేటప్పుడు చదువుతుంది, ఎందుకు అట్ట నిద్రపోతున్నాం అని. నిద్ర ఉండలేదు. అయినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కంటిన్యూ నిద్రపోతేనే ఆయుష్కాలం ఉంటుందంట. మంచిగా నిద్ర మంచిగా ఉండాలంట. ఎక్కువ కాలం బతకాలంటే కంటిన్యూ నిద్రపోతే ఎక్కువ కాలం బతుకుతారంట. నిద్ర లేకపోతే సరిగా చచ్చిపోతారంట. అయినా పర్వాలేదు అని ఓపిక బట్టి ఎదురు చూసి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటే, ఆసక్తి లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? ఆపేసేసాం. ఇక మళ్ళీ మొదలు పెట్టమన్నా జరగదు. అది దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతుంటే కోటానికి రావట్లేదు. ఇక్కడ జరుగుతూ పొద్దులు పోయినంగా మళ్ళీ పోవాలా? ఉదయం టిఫిన్ చేసాక మధ్యాహ్నం తినాలన్నా? పోనీ మధ్యాహ్నం బాగానే తిన్నాక అంత మళ్ళీ రాత్రి తినాలన్నా? మళ్ళీ మధ్యాహ్నం తిన్నాక మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మధ్యలో సెంటర్కి పోయి వచ్చి ఏందయ్యి పాముల్లో ఎర్రలాగా ఉంటాయి కదా, ఏందయ్యి నూడిల్స్ లేదన్నా బోండాలు గారెలు రకరకాలుగా తినేస్తూ ఉంటాం. ఎందుకు తినాలి ఇంత? ఎందుకు? మనం బలపరచుకోవడానికే కదా, మనకి శక్తి రావడానికే కదా. ఇలా మనము చేస్తూ ఉన్నప్పుడు ఆలోచించాలి. తింటున్నాం, త్రాగుతున్నాం, ఇన్ని చేసుకుంటున్నాం, బలంగా ఉంటున్నాం. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. శారీరక బలం ఉన్నా లేకపోయినా మన ఆత్మను బలపరుచుకోవాలి మనం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను త్వరగా నా మాటలు ముగిస్తాను. ఇక్కడ వచ్చినటువంటి కళలో వచ్చినటువంటి ఆ కళ యొక్క భావాన్ని ఇక్కడ మనం గమనిస్తే, బలిసినటువంటి ఆవులను బక్క చికెన్ ఆవులు మింగేశాయి, కానీ వాటి డొక్కలు నిండలేదు. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనముల వరకు నేను చదువుతా, వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మరియు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలి మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఈ మాటలన్నీ కూడా కొరింథీ సంఘానికి పౌలు గారు రాశారు. పౌలు 14 పత్రికలు రాశాడు. చెప్పండి, ఎన్ని? 14 పత్రికలు. ఈ పత్రికల్లో ఎక్కువ రాసినవి పౌలు రాసినవి ఉన్నాయి. పౌలు సొంతంగా ఆ సంఘానికి రాసిన పత్రికలు కాదు ఇవి. పేపరు పెన్ను పౌలు పట్టుకున్నాడు. ఇక్కడ పౌలు యొక్క మైండ్ ఆఫ్ చేశాడు దేవుడు తన మనసునిచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా రాయించాడు. ఈ మాటలో మనిషి యొక్క ఊహన బట్టి ఎంత లోతైన విషయాలు రాయబట్టం జరగదు. ఇది కేవలం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వల్ల మాత్రమే జరిగాయి. ఈ పౌలు కొరింథీ సంఘానికి చెప్పే విషయం ఏంటంటే, మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు. ఎవరు మన పితరులు? ఇశ్రాయేలీలు. మన పితరులందరూ మేఘము కింద ఉన్నారట. మేఘం తర్వాత వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరు నడిచారా? కొందరేనా? అందరూ నడిచారు. తర్వాత అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మేఘం కింద ఉండటం, సముద్రంలో నడిచిపోవటం బాప్తిస్మమునకు సూచనగా చెప్పాడు వాక్యంలో. చాలామంది అంటారు, ఇశ్రాయేలీలు బాప్తిస్మం పొందారా? వారు మేఘము కిందికి రావడం, వారు సముద్రంలో నడిచిపోవటం, చెప్పండి, బాప్తిస్మమునకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత అంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అంటే అందరూ ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం త్రాగారు. ఎవరో? అందరూ కూడా. మీరు చూడండి, ఏట్లో నుంచే వచ్చాయి 7 బలిసినటువంటి ఆవులు. అదే ఏట్లో నుంచి వచ్చాయి ఏంటవి? బక్క చిక్కినటువంటి ఆవులు. ఆ గుంపు ఈ గుంపు ఏట్లోనే ఉన్నాయి. ఈనాడు దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము మనకు ప్రకటించబడుతున్నప్పుడు అందరము వింటున్నాం. అందరికీ ఒకే వాక్యం చెప్పబడుతుంది, అంతేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం చెబుతున్నారు. ఇక్కడ దేవునిలో బలంగా ఉన్నవారికి ఈ మాటలు ప్రకటించబడుతున్నాయి, బలహీనంగా ఉన్నవారికి కూడా ఈ మాటలు ప్రకటించబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? బలంగా ఉన్నవారికి ఎందుకు ఈ మాటలు అంటే, వారిని వారు ఇంకా ఉజ్జీవపరచుకోవడానికి, బలహీనమైనటువంటి వారు బలాన్ని తెచ్చుకోవడానికి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటించబడుతున్నటువంటి వాక్యమును మనము ఇక్కడ గమనించాలి. ఈ కొరింథీ సంఘానికి పౌలు రాసినట్టుగా అందరూ కూడా ఒకే బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు తాగారు. అందరూ ఒకే ఆహారం తిన్నారు. అందరూ బలంగా ఉండాలి. వారు తిన్నటువంటి ఆహారం మన్నా, వారు త్రాగిన నీళ్ళు బండలో నుంచి వచ్చిన నీళ్లు. ఈ బండలో నుంచి వచ్చిన నీళ్లు, ఆకాశం నుంచి వచ్చిన ఆహారాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను తినువాడు అన్నాడు. నన్ను తినువాడు. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు, కానీ నన్ను తినువాడు, నన్ను తినువాడు ఎప్పటికీ చావడు అన్నాడు. ఇప్పుడు మనకు తినటానికి మన్నా లేకపోవచ్చు, కానీ అసలు మనము తినగలిగినటువంటి సరైన ఆహారం ఏంటంటే యేసుక్రీస్తే సరైనటువంటి ఆహారం. యేసుక్రీస్తు అనే ఆహారాన్ని మనము తిని ఏం చేయాలి? మనం సంతోషించాలి,
మన హృదయాన్ని ఆనందింపజేసుకోవాలి. వాక్యం అంటే పరవళ్ళు తొక్కాలి, వాక్యం అంటే సంతోషించాలి, వాక్యం కొరకు పరుగులు తీయాలి, వాక్యం కొరకు చెప్పండి చాలా మనము భారము కలిగి ఉండాలి. ఇంత అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఆగిపోయింది మన్నా. రేపటి నుంచి ఉదయకాల ఆరాధన లేదు, ఆగిపోయింది. మన్నా కావాలంటే ఇక రాదు. వస్తుందా? రాదిగా. దేవుని బిడ్డలారా, మన్నా ఆగిపోయింది. అక్కడ బండ్లో నుంచి నీళ్లు ఆగిపోయాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు త్రాగటానికి నీళ్లు లేవు, తినటానికి మన్నా లేదు. యేసుప్రభు అంటాడు కదా, మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు. వారు ఆహారం తిన్నారు కానీ చచ్చిపోయారు. ఈరోజు మీరు నన్నే కనుక తింటే మీరు చావరు అంటున్నాడు. అంటే మీరు నా మాటలు వినగలిగితే, నా వాక్యాన్ని వినగలిగితే మీరు, అంటే శారీరకంగా కాదు చచ్చిపోయే గురించి చెప్పేది ఇక్కడ, ఆత్మ సంబంధంగా. ఇది 2 మరణాలను సూచిస్తుంది. ఒక మరణమేమో శరీర సంబంధమైనది, రెండవ మరణం హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనటువంటిది. ఈ ఆహారం తింటే యేసుక్రీస్తుని తినేవాడు ఎవ్వరు కూడా చచ్చిపోరు. నిజంగా ఈ దేవుని వాక్యం అంటే ఎవరికి శ్రద్ధ ఉందో పాక్కుంటానని వచ్చేస్తారు. మేము సావుకుల కూడికి వెళ్ళాం మొన్న గార్ల. ఒక అమ్మాయి కాళ్ళు యవనస్తురాలు. వాళ్ళ ఇంటికి ఎంత దూరం తెలుసా? మన రింగ్ రోడ్ ఎంత ఉంది? రింగ్ రోడ్ నుంచి మన చర్చికాడికి ఇట్లా తిరిగి వస్తే ఎంత దూరమో అంత దూరం ఉంటుంది. అక్కడ నుంచి డేక్కుంటూ వస్తుంది. ఓ రోజు వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పైన గుర్తుందమ్మా, పాక్కుంటూ పోతుంది అమ్మాయి. ఒక బైబిల్ పట్టుకుంది ఒక చేత్తో. అది ఏది మన కాళ్ళు నిలబట్టడానికి లేవు, పూర్తిగా ఆనుకోవటమే కింద నేలను నాకినట్టు. ఎంత శ్రద్ధ ఉంది యవనస్తురాలికి. దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఏది శ్రద్ధ? అమ్మ, ఒక్క పూట తిండి సరిపోద్దా రోజులో? వారానికి ఒక పూట తిండి సరిపోద్దా? నిజంగా మీరు చూడండి, దైవికంగా దేవుల్లో బలంగా ఉన్నటువంటి వారు దేవుని వాక్యం కొరకు పరుగులు చేస్తారు. సహవాసం కావాలి. సంఘ సహవాసం, మందిర సహవాసమే విశ్వాస జీవితానికి పునాది. నీకు టీవీలో రావచ్చు, సెల్ ఫోన్లో రావచ్చు వాక్యం, అది కాదు పునాది. అందులో వచ్చి రుచులు ఎన్నో ఉంటాయి, ఎన్నో వంటకాలు చేస్తారు, తింటావా? దేవుని బిడ్డలారా, మనకు ప్రత్యక్షత కావాలి. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో మీరు మీ గుడారములను ఎక్కడ కట్టుకోమన్నాడు? ప్రత్యక్షపు గుడారానికి చుట్టూ మీ గుడారాలు నిర్మించుకోండి. అక్కడ జరిగే సేవ మీకు తెలియాలి. అక్కడ ఏ కొరతలు ఉన్నాయో, అక్కడ ఏ అవసరం ఉందో మీకు తెలియాలి. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతావు, నీకు ఎలా తెలుస్తుంది? పోనీ తెలిసినా కూడా ఏంటి మన యొక్క స్పందన ఏంటి? తెలిసినటువంటి మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిర సేవ కొరకు ఎలాగనైతే దాతృత్వం కలిగి ఉన్నారో, ఈ దాతృత్వం కలిగినటువంటి మనసు మనకు రావాలి. దేవుని బిడ్డలారా, ఎలాగూ మనము చేయగలిగితే దేవుడు ఎంతటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనకి సమర్పణను మర్చిపోయేవాడు కాదు. దేవుడు అంటాడు వాక్యంలో, నీ ఆహారము నేల మీద వెయ్యము, చాలా దినముల వరకు తర్వాత అది నీకు కనబడును. ఓ రోజు మా బ్లెస్సీ ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ రోజు వాక్యం చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ అయ్య గారిని పిలిచాం. అంత మునుపు అంటే ఎట్లంటే నాకు కొంచెం బిజీగా ఉంది బావగారు, వేరే వాళ్ళని చూడండి అన్నారు. నేను వేరే వాళ్ళని మాట్లాడితే వాళ్ళు అప్పటికప్పుడే పొద్దుటే 7 ఏమో మేము రావేది కాదన్నారు. మీరు ఇప్పుడు ఎవరు వస్తారో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. అయ్యా, మీరు బయట నుంచి ఎవరైనా ఉంటే బాగుంటుంది రండి అని అంటే, వామ్మ ఇప్పుడు ఎట్లా వచ్చాను బావగారు అన్నారు. మీరు ఎట్లా వస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాల్సిందే అన్నాను. పాపం అక్కడి నుంచి ఎక్కడెక్కడ మనం పోయాం. మేము 7 గంటలు ఏమో పట్టింది బస్సులో పోవటానికి. అక్కడ నుంచి మోటార్ సైకిల్ వేసుకొని ఎంత వేగవంతంగా వచ్చారో సమయానికి. వారు వెళ్ళే టైంకి నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, ఇవ్వలేదు నేను.
బావగారు ఇది పరిస్థితి అన్నాను. వారి దగ్గర ఛార్జీకి ఉన్నాయో లేవు చూశాను, వందనాలు చెప్పి పంపించేశా. బస్సులో పోవటానికి అక్కడ నుంచి మోటార్ సైకిల్ వేసుకొని ఎంత వేగవంతంగా వచ్చారో సమయానికి. వారు వెళ్ళే టైంకి నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, ఇవ్వలేదు నేను. బావగారు ఇది పరిస్థితి అన్నాను. వారి దగ్గర ఛార్జీకి ఉన్నాయో లేవు చూశాను, వందనాలు చెప్పి పంపించేశా. ఈ మధ్యలో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కానుకిచ్చి మరలా ఇదిగోండి బావగారు, ఆ రోజు మీరు వచ్చారు కదా, ఇదిగోండి ఆ డబ్బులు అని చెప్పి మరలా ఇచ్చాను. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తు చేశారు. బావగారు, అక్క అని మాట్లాడుకుంటా, నీ ఆహారం నేల మీద వేయుము, చాలా దినముల తర్వాత అది నీకు కనబడును అన్న రెఫరెన్స్ గుర్తు చేశారు. నేను మర్చిపోలే, ఆయన గుర్తులేదు. ఎప్పుడు అంటున్నారు కానీ నాకు గుర్తుంది. నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. సమయం వచ్చినప్పుడు నీకు ఇస్తాడు ప్రతిఫలం. దేవుడు ఇచ్చేవాడే కానీ బిగబట్టుకునేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ బైబిల్ మూసేసుకోండి దేవుని బిడ్డలారా. వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి మాట మీరు జాగ్రత్తగా వినండి. నీ ఆహారము నేల మీద వెయ్యి అన్నాడు కదా. అక్కడేమో ఇశ్రాయేలీలు బండలోనిది త్రాగారు, ఒకే పానీయం చేశారు. ఈరోజు ఒకే వాక్యం వింటున్నాం. ఒకరు ఉజ్జీవించబడుతున్నారు, ఒకరేమో చలనం లేకుండా ఉన్నారు. ఎందుకు? వారికి ప్రకటించబడే వాక్యమే నీకు ప్రకటించబడుతుంది కదా. వారేమో బలంగా ఉన్నారు దేవునిలో, నువ్వు బలాన్ని తెచ్చుకోలేకపోతున్నావు. వారు విన్న వాక్యం నువ్వు వింటున్నావు కదా. వాక్యంలో తేడా ఉందా? దేవునిలో తేడా ఉందా? ఎక్కడుంది తేడా? పగిలిపోయిన కొండలో నీళ్లు పోయండి, నిలబడవు. మంచి కొండలో నీళ్లు పోయండి, అలాగే నిలబడతాయి. మనం పగిలిపోయి ఉన్నామా, ఓడు బాసిపోయామా, మనలో ఏమైనా లోపం ఉందా, మన సరిదిద్దుకుంటే నీళ్లు నిలబడతాయి. అయితే ఏటి ఒడ్డున ఉన్నటువంటి ఆ 7 పలిసినటువంటి ఆవులను బక్క చిక్కినటువంటి 7 ఆవులు మింగేశాయి. అయినా అవి చూపునకు వికారంగానే ఉన్నాయి. ఎంత వాక్యం విన్నా కూడా ఇంకా బలం తెచ్చుకోకపోతే, ఎంత వాక్యం విన్నా కూడా ఇంకా ఉజ్జీవించబడకపోతే, ఎంత వాక్యం విన్నా ఇంకా మనలో ఇంకా ఆ గుర్తింపు, ఆ మార్పు అనేది రాకపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు? అందుకే నినివే పట్టణాన్ని రక్షించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సావుకుడిని పంపించాడు. సావుకుడు వెళ్ళి ఆ పట్టణానికి శుభవార్త ఏం పలకల. ఏ వార్త అది? దుర్వార్త. ఏం చెప్పాడు? మీకు దుర్గతి కలుగుతుంది, మీకు నాశనం వస్తుంది, మీరు పాడైపోతారు అని ప్రకటన చేస్తే ఆ ప్రకటనకు భయపడ్డారు. దేవుడు తన సేవకుల నుంచి మనతో మాట్లాడేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనకేదో కోపాన్ని తెప్పించడానికి కాదు, మన హృదయంలో మార్పు కోసం దేవుడు మాట్లాడతాడు. మనం సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడతాడు. మనం యేసుక్రీస్తు ఆయన రూపాంతరములోనికి వెళ్ళడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పోలికలోకి వెళ్ళడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటను గ్రహించాలి కానీ దేవుని మాటను గ్రహించలేనటువంటి వారుగా ఉండొద్దు. వాక్యం విన్నా కొలది ఇంకా మనం ఉజ్జీవించబడాలి. సరిగా దేవుని మందిరానికి రాలేనటువంటి అనుభవంలో ఉన్నామా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నేను దేవుని మందిరం అస్సలు మాన్నో. అది మార్పు. ఉజ్జీవించబడటం అంటే, బలపడటం అంటే అది. ఏ గృహ కోడికకు రావడం లేదా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేదు నేను ప్రతి గృహ కోడికకు అటెండ్ అవ్వాలి. ఇదే ఉజ్జీవించబడటం అంటే, ఇదే మార్పు రావటం అంటే. ఇలాంటి మార్పు మనలో జరగాలి. ఎందుకు? వాక్యము దొరికే రోజులు ఇవి. బైబిల్ ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. ఇది వాక్యం దొరికే కాలం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ప్రకటించొద్దని నాకు చెబితే నేను ప్రకటించకుండా ఉండలేను.
నువ్వు ప్రకటిస్తావు, ఎందుకని నన్ను చంపేశారనుకోండి, వాక్యం ఎలా దొరుకుతుంది? మిమ్మల్ని చంపేస్తే ఇంకొక హైగారు ఉండరా అంటారేమో. మరి అట్లా ప్రకటించే వాళ్ళందరం చంపేస్తే ఎవరున్నారు చెప్పేవాళ్ళు? ఇప్పుడు నిజంగా మీకు అందుబాటులో సేవకులు ఉన్నారు, మీకు దగ్గరగా ఉంది దేవుని వాక్యం. దొరుకుతున్నప్పుడు మీరు సంపాదించుకోలేకపోతే తర్వాత పోగేసుకుందామన్నా ఉండదు. సీజన్లో పని చేసుకోకుండా ఉంటే సీజన్ దాటిపోయిన తర్వాత ఏం దొరకవు. సీజన్ అప్పుడు బాగా కష్టపడతారుగా, ఈ పత్తి సీజనే కదా, పనులు సీజన్ అప్పుడు బాగా కష్టపడతారు. తర్వాత కష్టపడదామన్నా దొరకదు. కష్టపడండి, ఇబ్బంది అయిన కష్టమైన ప్రతి కూడికకు పాల్గొనండి, ప్రతి కూడికలో పాల్గొనండి. మీకు అక్కడ టీ ఇవ్వకపోవచ్చు, భోజనం పెట్టకపోవచ్చు, బిస్కెట్ ఇవ్వకపోవచ్చు. భోజనం కోసం, బిస్కెట్ల కోసం కాదు. నేను ఎందుకంటే కోట పెట్టుకున్న వాళ్ళు ఏం పెట్టమాకండి, మాకు కూడా పెట్టవద్దు అన్నాను. ఆహారం కోసం కాదు, మీ ఆత్మను బలపరచుకోండి. మందిరాన్ని మానొద్దు. మీకు ఎంత రాబడున్నా, ఎంత మీకు లాభం వస్తున్నా విడిచిపెట్టండి దేవుని కోసం. దేవుని కోసం విడిచిపెడితే ఇంకొక చోట నీకు దేవుడు సమకూరుస్తాడు, మించిన వాటిని ఇస్తాడు దేవుడు. ఈ అల్పమైన వాటి కోసం నువ్వు ఆశించి విలువైన దేవుని సంధిని కోల్పోతున్నావు కాబట్టి దేవుడు ఆపేస్తున్నాడు వాటిని. దేవుడు చేతకనవాడేం కాదు, దేవుడు చేయలేనివాడేం కాదు. నీకు సహాయం చేయడానికి దేవుడు అక్కడ ప్రేరేపిస్తాడు. ఒకరోజు కరోనా లాక్డౌన్ టైంలో ఓ ఫ్యామిలీ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటి కట్టడానికి డబ్బులు లేవు, ఆహారం కొనుక్కొని తినడానికి లేవు, పనులు లేవు, బయటికి వెళ్ళడానికి లేదు, వేరే ఊరు వెళ్ళి పని చేసుకోవడానికి లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు భార్యాభర్తలు ఏడుస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎట్లా? వారి ఇంటికి 2 ఇళ్ళ తర్వాత ఇంటోళ్ళు వచ్చి మా ఇంట్లో వర్క్ చేయండి అని చెప్పేసి వారితో మాట్లాడారు. వారికి ఎన్ని డబ్బులు కావాలో అన్ని వేల రూపాయల పని ద్వారా వారికి వచ్చాయి. దేవుడు ఎవడా? ఎందుకు భయపడుతున్నావు? ఆదివారం ఆరాధన మానేసి పని కొరకు వెళ్తావా? మందిరాన్ని విడిచిపెట్టి కార్యక్రమాలకు వెళ్తావా? అమ్మ వినండి, మనం చెప్పాలి, ఆదివారం నేను ఎక్కడికి రాలేను, ఫంక్షన్కి రాలేను, పనికి రాలేను, నేను దేవుని మందిరంలోనే ఉంటాను. ఇది తీర్మానం. నువ్వు చెప్పకపోతే వారికి తెలియదు. నువ్వు వెళ్తా ఉంటే వారికి ఏమంటావు అంటే, ఇంతకుముందు వచ్చినవుగా ఇప్పుడు అంటారు మొదట్లో. అప్పుడు నాకు తెలియకొచ్చాను కానీ ఇక్కడి నుంచి నేను రాలేను. నీ స్నేహమే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ పనే కావచ్చు, ఆ రోజును విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు కొన్ని వదులుకుంటే దేవుడు నీకు ఏదైనా వదలటానికి ఇష్టపడతాడు. దేవుడేమి అమ్మా దాచిపెట్టుకునేవాడు కాదు, చూడకుండా ఉండేవాడు దేవుడేం కాదు, నీకు సహాయం చేయగలిగే దేవుడు. చివరిగా ఈ మాట పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాటలు తెలియజేశాడు. నిజంగా సంఘానికి ఏమవసరం సంఘానికి? ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, ఇర్మియా నీ మాట నాకు దొరకగా భుజించితిని. ఆహారము దొరికినప్పుడు తినకపోతే తర్వాత దొరకదు. మా తమ్ముడు పెళ్ళప్పుడు నేను కార్డులు ఇవ్వడానికి చాలా చాలా దూరాలు వెళ్ళినప్పుడు 2-3 చోట్ల నాకు భోజనం తినమన్నారు. ఒక ఊరిలో లేదు నాకు అర్జెంటుగా వెళ్ళిపోవాలని ఎక్కడ తినకుండా వెళ్ళిపోయాను. ఇక నేను ఎంత దూరం వెళ్ళినా కూడా ఎవరో ముద్ద పెట్టలేదు, తినటానికి ఎక్కడ ఒక హోటల్ లేదు. చాలా ఇబ్బంది పడ్డాను. మేము లేకపోతే మీకు చెప్పేవారు లేరు. అంటే సావుకులు లేకపోతే, మేమంటే నేను కాదు, దేవుని సావుకులు చెప్పేవారు లేకపోతే ముందు కాపరను కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోవును. మిమ్మల్ని చెడగొట్టడానికి కాపరను తీసేస్తే ఏంటి మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటప్పుడు? సేవకుడి దగ్గర పడి అయ్యో నేను ఏడిస్తే వస్తుందా? వాక్యం దొరుకుతున్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, దేవుని బిడ్డలారా, రక్షణ లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే, సంఘ సహవాసం లేకపోతే, దేవునితో బంధం లేకపోతే నాశనమే.